అయిందంటే అదేనా నీ ఆటపాట అయిందా అంటున్నా. అయ్యిందమ్మా. ఎంతసేపు ఈ ఆటపాటే గాని నా మాట నీకు ఆడుకున్నది ఏమే అమ్మా? ఏం మాట అమ్మా అది? ఏ మాట? నా మాట నీకు ఏ మాట అమ్మా? మాట లేదు తేట లేదు ఇవి ఊరికనే అలా అన్నాడు. ఆడుకుని పాడుకోమ్మా, ఆడుకోవే. ఎన్నిసార్లు చెప్పానే ఆ బోడి సెకండ్ మన ఇంటికి రాని వద్దే ఓడు మన ఇంటికి వస్తే పొట్లకాయకి బొచ్చు పురుగు పట్టినట్టే ఎన్నిసార్లు చెప్పాను. మన ఇంటికి రానికే వాడి వ్యవహారం పూర్తిగా మారిపోయిందమ్మా. అమ్మా అమ్మా, అంత సొమ్ము పెట్టిన వాడిని ఇంతలోనే ఆవల కొట్టలకు చూస్తున్నానమ్మా. చాలా తొందరగా అమ్మా. వచ్చిన కొత్తలో చూసారా? వచ్చిన కొత్తలో చిన్న అమ్మాయిని చూసారా? వాడి అమ్మ కడుపులో వాడికి ఏం పోయే రాగం వచ్చిందో వాడు నిన్నటి నుంచి నాకు అదే రీతిగా చూస్తున్నాడే. ఎందుకు చూస్తున్నాడే? వాడిని పంపించేసే వాడు మన ఇంట్లో వద్దే. పంపిస్తానమ్మా. అమ్మా, అంత సొమ్ము పెట్టిన వాడిని ఏం పెట్టాడో చెప్పవే. ఇంతలోనే ఆవల కొట్టలకు చూస్తున్నానమ్మా. ఎంత సొమ్ము పెట్టాడో చెప్పమందువా? వాడికి అయినా ఏం పిచ్చెక్కించావే? మామూలు పిచ్చెక్కించావా, మద పిచ్చెక్కించావా? పిచ్చిలో 2 రకాలు ఉంటాయమ్మా. అవునే, వాడికి మద పిచ్చెక్కిందనుకో వాళ్ళ ఇంట్లో ఉంటాడు. అదే మామూలు పిచ్చి అయితే మన ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు. పిచ్చండి అది కాదు. నేను మంచి వయసులో ఉన్నప్పుడు ఈ నూజివీలో ఒక పిచ్చెక్కించాడు. ఏ పిచ్చెక్కించావే? ముల్లపూడి రామారావు గారికి పిచ్చెక్కిస్తే శ్రీహరి ఇంటికి వెళ్ళమాక అని చెప్పేసి ఆయన ఇంట్లో పెట్టి బయట ఈ పాడు తాళం వేస్తే ఎలా తిప్పలు పడ్డాడు ఏమోని నడిచాకల్లా నడికొప్పు బట్టలు తీసుకొని తెల్లవారేసరికల్లా నా మనసు కాదు నిలబడేవాడు. పిచ్చంటే అదే ఇది కాదు. నా కడుపును ముట్టి మాన్యాలు అమ్మించడానికి 4 నెలల రోజులు పట్టిందా అమ్మ? ఉదయం మన ఇంటికి వస్తే సాయంత్రానికి ఐపీ పెట్టి పంపించేదాన్ని. అదనమాట. చెప్పవే ఇంకా ఏం చేశాను? అమ్మా, అన్ని నా కొడాలి నా తల్లి. అయ్యో 1000 లక్షలు అంటే కోట్ల కోట్లు సంపాదించి ఈ ఊరికి పర్మనెంట్ గా మున్సిపాలిటీ ప్రెసిడెంట్ కాకపోతే ఎట్లాగో మార్కోస్ రాగలో దిగుతారని చెప్పమ్మా.
ఏమిటో విత్తమంటే తెలీదమ్మా నాకు. నువ్వు చెప్తానే కదా నాకు చెప్పలేదు. ఎవరైనా మన మదీనాకేం సెన్నా గారు ఆయన కూడా చెప్పలేదే. మదీనాకేం సెన్నా గారు చెప్పలేదా? చెప్పలేదమ్మా. విత్తమంటే ఏమిటి? ఆయన చాలా మందికి చెప్పాడు. ఏమని? మన బస్ స్టాండ్ గారు చాలా మందికి చెప్పాడు. విత్తమ్మ గురించా? విత్తడం తెలియదా? తెలీదమ్మా. విత్తమంటే డబ్బులు ఉన్నంత వరకు విటుని మనముతో అమ్మా బిడి ఏమిచి కుక్కలు బయటకు అమ్మా వారిని కుక్క వల్ల బయటకునేట్టుట పాపం కదే. పాపం అసలు పాపం అంటే మన ఇంట్లో దీపం ఎలా పాపం. మన అనుభవాలు నేర్చుకుని బాగుపడిపోతాయి. మంచి ప్రాయంలో ఉన్నప్పుడు నీ అంత వయసులో ఉన్నప్పుడు న్యూజిలో భార్యాభర్తలు ఒక మంచం మీద పడుకొని ఇచ్చారు. ఏం చేశారు? ఇక్కడ ఐపీ పెట్టి చెప్పా పెట్టుకుని రాజమండ్రి పోయేవాళ్ళు. ఎందుకే? కొంతమంది 7 పోయేవాళ్ళు. అక్కడికి ఎందుకే? నా అనుభవాలు చెబుతానండి. ఆపులి కాదే మేకబండ పులిలు మందిని ముంచి గోడ మొత్తం ముడుచుకొని గోలు పీల్చుకునే రకాలన్నమాట. అదే రాజకీయ అంటే అడుగులో తిరిగే పులి రాలేదు ఇక్కడికి. అయినా నేను ఉండగా నీకు ఎందుకు ఆ పులి వచ్చినా కానీ నేను చూసిందనుకో మేకబండ పులిలు మందిని ముంచి గోడ మొత్తం కూర్చొని గోలు గిలుకునే రకాలన్నమాట. అదే రాజకీయ పులిలే. అయినా వాడు జోలి మన కొద్దిలేవే. ఎందుకంటే ఈ మధ్య పబ్లిక్ మీటింగుల్లో తిట్టుకొని అసెంబ్లీ పార్లమెంట్ లో కొట్టుకొని 2 నెలలకు ఒకసారి ఎలక్షన్ తెచ్చి పెడుతున్నారు. దేశం లక్షాధికారుల చేత నా లంగాలు మడిపించాను. కోటీశ్వర చేత అంత పని చేసావటే. అసలు తెలీదే. ఇంత ప్రాయం వచ్చింది అసలు తెలీదమ్మా. ప్రతిరోజు 3 పూటల స్నానం చేసి జప తపంబులు ఆచరిస్తూ ఈ భూమిరేఖలో రుద్రాక్షలు పెట్టుకునేటువంటి వారిని పరమనైష్ఠికులు అంటారే అమ్మాయి. అలాంటి వారు మన ఇంటికి ఎందుకు వస్తారా? చూస్తున్నావు ఎందుకు? చిన్నమ్మాయి లేదుగా. చిన్నమ్మాయి బయటికి పంపించావుగా. ఇంట్లో ఎవరు లేరు. అసలు ఇప్పుడు ఆ యావు ఎక్కువ వాళ్ళకేనే. సిగ్గుపడుతున్నావు? అంత సిగ్గుపడుతున్నావు ఏంటి? మీ బాబా ఇట్టే చూస్తున్నారు. ఏ బాబాయే? అలా చూడండి. సైకిల్ షాపు షబీర్ గారే. షబీర్ గారు మా బాబాయ్. సైకిల్ షాప్ షబీర్ గారు. షబీర్ గారు మా బాబాయ్. అవునే. అవునా? మన ఇంటికి వచ్చినప్పుడు 17 సైకిల్ ఉండేవి. ఇప్పుడు అన్ని పోయి ఒకటే మిగతా చేతితో పట్టుకుంది. అయ్యయ్యో ఏడు అనుకుంటున్నా. ఏమిటది? ఏమిటది వంగి కొడుతున్నావు? అదే గాలి కొట్టే పంపా చైనా పంపు. అమ్మా దానికి వాసన పోయి గాలి ఎక్క పాపం అల్లాడిపోతున్నాడు. అవునా? అలా చాలా 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 సంపాదించాను. ఇంకే సంపాదించావే? అబ్బా వయసులో ఎంత గడించాను బాధ్యతలు వచ్చే వరకు మన ఇంట కూడు గుడ్డ ఉండరాదని మన కుటుంబకు శాపం ఉండదట కదే. ఎవరికి మాట్లాడి చెప్పేది? ఆ వంకాయలు వరలక్ష్మి చెప్పిందా, కాకరకాయలు కాంబేసి చెప్పిందా? చెబుతాడు
లేదమ్మా. పూర్వపీఠుల వయసు మళ్ళిన వారకాంతాలను అంటే నాబోటి ముసలి వాళ్ళను కన్నులెత్తే నా చూసిన వారు కాదు మరి ఇప్పటి వారు ఇప్పుడు కుర్రలు ఏందో జీన్స్ లో ఎట్లంటే అబ్బాస్ కటింగ్ అంట 6 మనిషి ఆకారం ఉంటే 6 కిలోమీటర్లు ఎట్ట పడుతున్నారు. ఎవరే అదే ఇడిసేసినోడు ఎవరమ్మా అదే నీ వలపులు రాజే. అదే అమ్మా అదే నా లోపలంగా తీసుకెళ్ళి లాంచి గుర్తు బస్ స్టాండ్ లో భవానీ శంకర్ గారు అమ్మా ఆయన పేరు చెప్తుంటే నాకేదో అనిపిస్తుంది. అదే వాడి పేరు కరెంట్ దగ్గర కాకిలా మెలకలు మెలకలు వాడి మర్చికాయలు ముందు పెట్టాడు కాదే ఆయన పేరు ఏంటంటే నాకు ఒళ్ళంతా జివ్వుమంటుంది. ఏమవుతుందంటే కళాభిమానులు కళా పోషకులు వంట మాస్టర్ ధైర్య శ్రీనివాసరావు గారు ఈ శ్రీహరి పాత్ర అభినందిస్తూ ఆశీర్వదిస్తూ 100 రూపాయలు ఇచ్చి ఉన్నారండి. వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు వెళ్ళవేళ కాపాడాలని మనస వాచ కర్మ కోరుకుంటూ వారికి మా హృదయపూర్వక కళాబంధనాలు. అయింది బోని అమ్మా ఇప్పుడు వచ్చింది నాన్నగారేనా ఆయన నాన్నగారు కాదు పెదనాన్నగారే. ఎంత ఎదిగిపోయాలి ఎంతసేపు ఇక్కడి నుంచి ఇటే కదిలిస్తున్నావు కానీ అసలు అప్పుడు నాకు అసలు కదిలించా వయసులో ఉన్నావే నీ వయసు దగ్గరగా నాకుంటే ఈ ఊరిని సగానికి ఎలా తీసేదండి. భవానీ శంకరం గారు డబ్బులుంటేనే మా ఇంటికి రండి లేదా మీ ఇంటికి వెళ్ళని చెప్తానే అమ్మా చాలా బాగా చెప్తాను. భవానీ శంకర్ గారు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు డబ్బులు లేకుండా రండి, డబ్బులుంటే మా ఇంటికి రావద్దని చెప్తాను. నాకు అర్థమైంది ఇవన్నీ నూజు బిల్లు తెచ్చుకున్న పొట్టులాగానే ఉన్నాయి. ఆశ్చర్యపోతే డబ్బులు లేక వాడు మన ఇంట్లో ఎందుకు ఇచ్చినంతకాలం ఇచ్చారు కదా. అసలు విషయం మర్చిపోయినా ఏమిటో విషయం అశోక్ గారు తుమ్మలపల్లి అశోక్ గారు ఇందాక 500 నోట్ల కట్ట తీసుకుని వచ్చారు. వీళ్ళని బయటికి పంపిస్తే ఆయన లోపలికి వస్తాడట. ఆ మాట నేను బాగుపడవు నేను చెప్పాను. ఆయన ఈ పూట ఎవరో అప్పడిగినారట. ఆయన తీసుకుని వచ్చి నాకు ఇస్తారు. నేను ఎవరికి ఇస్తానో తెలుసా? ఇంకెవరికి ఇస్తానే నీకే ఇస్తాను. సిగ్గు రావడే ఇంకా వాడికి ఇల్లు అప్పించాయి ఎదరావరే. సైకిల్ షాప్ ఉన్నప్పుడైతే తెచ్చిచ్చాడు కట్ల కాదలేదు. అయినా వాడికి ఆ సైకిల్ షాప్ ఎలా వచ్చింది దారా సునందరరావు గారు ఏమైనా మంచి కళాకారుడు ముండాకు ఒప్పుడు బాగా బతికాడని చెప్పేసి ఆంధ్ర బ్యాంక్ 5 సైకిల్ లోన్లు ఇప్పించాడే. బాగుపడిపోతాడని మనందరం అనుకున్నాం. కానీ వాడు 5 సైకిల్ తెచ్చి షాప్ అలా ఓపెన్ చేశాడో లేదు. ఏమైంది 6 వచ్చి 4 సైకిల్ చేసి మళ్ళీ 1 సైకిల్ సగం తీసుకున్నారు. దగ్గర ఏముంది వాడి కానీ ఏమీ లేకనే నా లోపల లంగాలు చేసి లాల్చీ గుట్టించుకొని సెంటర్ లో దిగుతున్నాడు. పంపించేసి వాడి దగ్గర ఏముంది అసలు విషయం మర్చిపోయిన పెద్ద మొండని
పొయ్యి మీద పాలు పెట్టించాను అయ్యయ్యో. అవి పొంగిపోతాయి చూసేస్తాను నిన్న చెప్పాను చూడు ఆ పాట సాధన తల్లి నీకు మన కచేరీకి వెళ్ళాలి కదా పెద్దిశెట్టి గారు లేరు ఆయన కొంచెం సుబ్బారావు గారు లేరు ఏంటి ఎలా చూస్తున్నారు ఆయన పోయాడు ఏనా పోయాడు ఎవరు అనేది ఆయన పోయి ఏనాపోతే మన ఇక్కడ నుండి ఏం చేస్తామేంటి శుభాలు శుభాలు అసలు ఆయనకి ఏమైంది ఈసారి సుబ్బారావు గారు వచ్చినప్పుడు నీకు తెలియపరుస్తాను అలా 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 మన మేడం నుంచి కనిపించింది అమ్మా నేను కాదు కానీ నువ్వే చాలా చాలా అందంగా ఉండవు నువ్వు కనిపించు నేను అయ్యో నేను కనిపిస్తే నువ్వే కనిపించాలి అమ్మా కనిపించాల్సిందేనా కనిపించాలి ఎలా కనిపించాలి ఎలా కనిపించాలో కూడా తెలియదు నా కడుపులు పుట్టిన వాళ్ళ మాటే కానీ నా బుద్ధి ఒక్కటి రాలా నానెవరే నానెవరు నానబుద్ధి అంటే నానెవరు చెప్పు ఈ బొడ్డదైనా సామాన్యురాలు కాదండి పెద్ద నరమే పట్టుకుంది నేను మాత్రం ఎవరని చెప్పాను ఏది ఇలా తిరుగు అమ్మా మీ నాన్న ఎవరో నేను చెప్పాలన్నా సామాన్లు బాగుండాలి కదా ఇప్పుడు గుర్తొచ్చారే మీ నాన్నగారు ఎవరంటే భారత స్త్రీలు భర్త పేరు చెప్పకూడదు అదేమిటి కన్నకుదికి చెప్పచ్చా చెప్పమే మీ నాన్నగారు ఎవరు ముళ్ళపూడి రామారావు గారు పిలుస్తున్నా అయితే నాన్నగారండి ఎక్కడున్నారు ఒకసారి కరెంటు పోయినప్పుడే వస్తాడు సేకట్లో అదేమిటే ఎలా కనిపించాలో కూడా తెలియదా తెలీదే మన భాగం వాళ్ళకి అలంకారమేనే మరి ఏమిటి అసలు అమ్మా నేను చాలా బాగా చేసుకున్నాను కదా అలంకరణ ఏమిటమ్మా అసలు అమ్మా ఏం పిల్లది జడబెళ్ళ అసలు నువ్వు నాకెప్పుడు చేపించావు జడబెళ్ళ ఎందుకంటే బీరువాళ్ళ పెద్దది మీ నాన్నగారు చేపించిన ముళ్ళపూడి రామారావు గారు చుట్టూరు తెల్ల రాళ్ళేసి మధ్యలో ఎంత బాగా ఉంటదని ఉందని ఎప్పుడూ పెట్టెలో పెట్టి తాళం పెట్టుకుంటావు కానీ ఎప్పుడన్నా పెద్దమ్మ ఇదిగో ఇది పెట్టుకొని చెప్పి ఇచ్చావా అది అలా పెట్టుకొని ఆ పిల్ల అలా జరగ పెట్టుకొని అలా అలా ఎలా ఉంటుంది 6 ఎకరాల మల్లె తోట అటు ఇటు ఊగినట్టు ఎలా కనిపించాలంటే
ఎర్ర చీర ఎందుకు అనుకుంటున్నావు? ఎర్ర చీర కట్టుకున్నావు అనుకో, మన బజార్కి వచ్చే వాళ్ళు ఎంత గొప్పవారైనా సరే ఎర్ర రంగు చూస్తే వాళ్ళు ఎంత ఆగిపోతారు. లక్షలు పోయినట్టు. ఆ ఎర్ర చీర ఎవరు కొని పెట్టారే? అమ్మా ఎవరు అనుకుంటున్నావు? మది నాకేం సెన్నా గారు, మీ పెదనాన్న గారు. ఎలా కొని పెట్టారే? అక్షరం పోతే లక్షలు పోయినట్టు. మన మోహన్ రావు పంతులు గారు మంచి ఊపులో కూర్చునేవాడు. ఎర్రచీర కట్టుకొని నిలబడి కుర్చీలు ఇలా చేతితో పట్టుకొని నడుము మీద చెయ్యి ఇలా చూసావా అబ్బాయికి ఎంత కవరు? చూసావా? గ్యాప్ వచ్చినా కానీ వదలటం లేదుగా, ఎక్కడ పడితే అక్కడ పడుతున్నారు. ఇలా పట్టుకొని ఇలా కొంచెం 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 కొంచెమే ఎత్తాలి. కొంచెం కొంచెం ఎందుకో తెలుసా? మనం అంతా ఎత్తామనుకో ఇంతే కదా అని వాళ్ళు అంతే పోతారు. అదే మనం కొంచెం కొంచెం ఎత్తామనుకో ఏముందో ఏముందో ఏముందని వాళ్ళు అక్కడే ఉంటారు. అమ్మ